తెలుగువాడి ఆత్మగౌరవం పునాదులుగా హైదరాబాద్ నగర నడిబొడ్డున పుట్టిన పార్టీ తెలుగుదేశం 1983 నుండి 2018 వరకు హైదరాబాద్ కేంద్రంగా పార్టీ కార్యకలాపాలు సాగాయి. రాష్ట్రం విడిపోక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ పని మీద హైదరాబాద్ వచ్చినా కార్యకర్తలు పార్టీ ఆఫీస్కు వచ్చి అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి ఓ నమస్కారం పెట్టి ఆఫీసంతా కలిదిరిగి అందుబాటులో ఉన్న నాయకులను కలిసి పలకరించి వీలైతే ఒక ఫోటో దిగి తమ సొంత ఆస్తిపాస్తులు ఎలా ఉన్నాయో అనేంతలా మురిసిపోయి అభిమానం ప్రదర్శించేవారు. అలాంటిది రాష్ట్రం విడిపోయింది. తెలంగాణలో పార్టీని ఏదో నామికే వాస్తు అని కొందరికి అప్పగించినట్టయింది. అధినేత చంద్రబాబు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ పైనే దృష్టి పెట్టారు. తెలంగాణలో పార్టీని పట్టించుకునే నాదుడే లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో సగటు కార్యకర్త ఆవేదనతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆ ఆవేదనను తెలుగు వన్ న్యూస్ మీ ముందుకు తెస్తోంది. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మేము మీ తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం సార్. ఒకప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అంటే జనంతో కళకళలాడిన కార్యకర్తల కలల గూడుగా ఉండేది. ప్రతి కార్యకర్త గుండె చప్పుడుగా ఉండేది. కార్యకర్తల చేతుల్లో ఎగిరే ఆ పచ్చ జెండా రెప్పరెప్పలతో ఇక్కడ గాలి కూడా ఎంతో స్వచ్ఛంగా ఉండేది. ఎన్టీఆర్ ఆశయాలెన్నో ఇక్కడ పుట్టేవి. అలాంటి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నేడు పూర్తిగా నిశ్శబ్దంలోకి జారుకుంది. ఇక్కడి గోడలు ఏవీ నిరుడు కురిసిన పసుపు కుసుమాలంటూ దీనంగా రోదిస్తున్నాయి సార్. తలుపులు మూసుకుపోయాయి. మనుషులు అస్సలే కనిపించడం లేదు సార్. ఈ దయనీయమైన స్థితికి కారణం పదవుల కోసం పార్టీకి నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు మా రక్తాన్ని పీల్చి మా ఆశలను చంపేశారు. ఎన్టీఆర్ ఆశయాలను చిదిమేశారు. మేమెప్పుడూ రూపాయి కోసం ఆశించిన వాళ్ళం కాము సార్. మాకా డబ్బు అవసరమే లేదు. పార్టీని బతికించుకోవాలనే ఒకే ఒక్క ఆశ తప్ప మరేదీ మేము ఆశించిందే లేదు సార్. ఏనాడు పార్టీ పైసలు తినలేదు. పైపెచ్చు మా జేబుల్లోంచి 500, 1000 రూపాయలు వేసుకుని చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుని సంబరపడిపోయేవాళ్ళం. మాకెవ్వరూ ఏ రూపాయి ఇచ్చేవాళ్ళు కాదు. మా సద్దిమూట మేమే కట్టుకుని మా పెట్రోల్ మేమే పోసుకుని జెండాలు మోసాం తప్ప మేమంటూ ఏదీ ఆశించలేదు సార్. పైపెచ్చు మమ్మల్ని ఆయా నాయకులు వారి వారి అవసరాలకు వాడుకునేవారే తప్ప మేము మాత్రం అన్న ఎన్టీఆర్ ఆశయాలను బతికించుకుందామని, చంద్రబాబు సదాశయం వెలుగొందాలనే కోరుకున్నాం. అందుకోసమే పనిచేశాం. మేము నాయకుల ముఖం చూసి పనిచేయలేదు. మా పార్టీ బాగుంటే మేం బాగుంటామనే పనిచేశాం. ఈ పార్టీ ద్వారా పేదరికం పోతుందని, 10 మంది మంచిగా బతుకుతారని నమ్మాం సార్. ఈ పార్టీ ద్వారా సమాజ సేవ చేసే నాయకత్వమే మాకు ముఖ్యం. అదే మా శ్వాస ఝాసగా బతికాం సార్. ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మా తెలంగాణలో మాత్రం మేము అనాథలుగా మారిపోయాం. ఎందరో నాయకులు మీ వల్ల ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. కానీ మా కార్యకర్తలను మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు సార్. బోసిపోతున్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ని చూసి మా గుండెలు తల్లడిల్లుతున్నాయి సార్. కన్నీళ్ళు ఆగడం లేదు సార్. దయచేసి మా కార్యకర్తల గుండె ఘోషను వినండి. మాకంటూ ఒక నాయకత్వం ఇవ్వండి సార్ ప్లీజ్. వారంలో 6 రోజులు ఆంధ్రాలో ఉన్నా ఒక్కరోజైనా తెలంగాణ కోసం కేటాయించండి. ఇక్కడ పార్టీ మీద దృష్టి పెట్టండి సార్. నారా లోకేష్ అన్న, మీ యువగళం పాదయాత్ర ఆంధ్ర యువతను ఉర్రూతలూగించింది. అదే ఉత్సాహాన్ని తెలంగాణలో కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అన్నా. ఒక్క ఆంధ్రనే కాదు, తెలంగాణని కూడా చూడండి అన్నా. మేము ఏం పాపం చేశామన్నా? మా గుండెలు రోజూ రోధిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ ఎన్నోసార్లు ఇక్కడి పార్టీని బతికించుకోవాలని మేము చెయ్యని ప్రయత్నం లేదు. ఒక్కసారైనా మా గుండె బాధ చంద్రబాబు గారికి చేరుతుందా లేదా మాకు తెలియడం లేదు. కనీసం ఈసారైనా లోకేష్ అన్న చూస్తారనే ఆశతో మా కార్యకర్తల కన్నీళ్లే ఇంకుగా మలచి ఈ లేఖ రాస్తున్నాం సార్. తెలంగాణ తెలుగుదేశానికి తిరిగి ప్రాణం పోయండి సార్. తెలంగాణలో ఇక పార్టీ లేదని ప్రతిరోజు మమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నారు?
ఇతర పార్టీల వాళ్ళు వారి వారి జెండాలను ఎగరేస్తూ తిరుగుతుంటే మేం మాత్రం తల దించుకుని నడుస్తున్నాం సార్. మీరు గాని ఒక్క ఆదేశం ఇస్తే ఉత్సాహంతో ఉరకలేస్తాం సార్. మనం ఒకప్పుడు ప్రవేశపెట్టిన పథకాలే ఇప్పుడు వాటి పేర్లు మార్చి మళ్లీ జనంలోకి తీసుకెళ్తున్న ఇప్పటి ప్రభుత్వాలు. అవన్నీ అప్పట్లో టీడీపీ ప్రవేశపెట్టిన పథకాలే సార్. నానాటికి పార్టీ ఇలా క్షీణిస్తూ పోతుంటే రేపటి మా పిల్లల తరానికి తెలుగుదేశం అనే పార్టీ ఉందని ఎలా చెప్పగలం సార్? ఇక చాలు సార్, మా బాధను అర్థం చేసుకోండి. తెలంగాణ తెలుగుదేశం పార్టీని బతికించండి, మా కన్నీటిని తుడవండి. మీరే మా ఆశ జ్యోతి. మీరు చల్లగా చూస్తేనే మేం బతుకుతాం సార్. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై తెలంగాణ, జోహార్ ఎన్టీఆర్. ఈ గుండెల్లోంచి వచ్చే ఆక్రందన మీకు నేరుగా తాకాలని ఆశిస్తూ సేవ్ తెలంగాణ టీడీపీ.